have permission. कौन सा परमिशन? Central Home Minister's permission letter. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒకప్పుడు ఇండియానే గడగడలాడించిన ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 10 ఏళ్ల వయసులోనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో పరిచయం. 25 ఏళ్లకే ముంబై మాఫియా ప్రపంచంలో అతనికంటూ ఒక ప్రత్యేక స్థానం. 15 ఏళ్ల క్రితం జరిగిన ముంబై వరుస పేలుళ్లలో ఆయన హస్తం. ఆ తర్వాత అనూహ్య రీతిలో పోలీసులకి చిక్కిన ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీం బత్కల్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నేను నోరు విప్పాలంటే నాకు డబ్బు కావాలి. One minute. Sir, there's a twist in the program. Salim Batkal is asking for money. ఎంతో కష్టపడి పర్మిషన్ తెచ్చాం. టెలికాస్ట్ టైం కూడా సెట్ చేశాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు us. ఫినిష్ ద డీల్ అట్ ఎనీ కాస్ట్. Yes, sir. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 5 lakhs? 50 lakhs? 5 crores? 50 రూపాయలు. 50 రూపాయలు. 50 రూపీస్. 50 rupees. 1 minute. 50 ఉందా? లేదు మేడం. మేడం ఒకప్పుడు దుబాయ్ నుంచి ముంబైని ఒక్క ఫోన్ కాల్తో శాసించిన నేను ఈ రోజు ఈ జైల్లో ఏమి చేత కాని వాళ్ళ కూర్చున్నారంటే కారణం ఈ 50 రూపాయలు. ఈ 50 రూపాయలు. ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు 3 సంవత్సరాలుగా పరారీలో ఉన్న అంతర్జాతీయ టెర్రరిస్టు సలీం బత్కల్ ఇండియాలో అడుగుపెట్టినట్టు నిఘా వర్గాల సమాచారం. అతన్ని పట్టుకోవడానికి ముంబై పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సలాం భాయ్. సలాం. సలాం. మస్తాన్, మ్యాన్యుపులేట్ మస్తాన్. ముంబై నుంచి మీరు వస్తున్నట్టు ఫోన్ వచ్చింది. కర్నూలులో మీకు ఏ పని కావాలన్నా నేను చూసుకుంటాను. అయ్యే అయ్యే. थोड़ा आराम कीजिए भाई, खाने का पूरा इंतजाम हो जाएगा. We issued red alert against Salim Batkal at all the airports including Delhi, Mumbai, Chennai, Hyderabad and Bangalore. His passport has also been seized. He will not be able to get out of the country. All his exit points have been seized. నాకు నా బీవీకి కొత్త పాస్పోర్ట్స్ అరేంజ్ చేయి. ఇమీడియట్ గా అరేంజ్ చేయి. ఠీకే. అస్సలాం వాలేకుం జనాం భాయ్. వాలేకుం సలాం. వాలేకుం సలాం. ఇప్పటికే ఈ అడ్రస్ లో 20 పాస్పోర్ట్లు తీసుకున్నాం. లోపల వచ్చిన తను కొత్త ఆఫీసర్, చాలా స్ట్రిక్ట్. ఇదిగో ఈ అడ్రస్ మార్చి కొత్త అడ్రస్ తో తీసురా. బా. స్వామి, నేను చెప్పి నీళ్ళు ఇదే. మన కండిషన్లని చెప్పినావా? ప్రతిసారి బాటానికి ఇదేమో నేలం పాట. 5,000 రెంట్, 6 నెలలు అడ్వాన్స్. మరి నెల నుంచి 50 రూపాయలు కరెంట్ కి ఎక్స్ట్రా యాడ్ అవుద్ది. 50 రూపాయలు ఏంది? పార్టీతో వచ్చిన ప్రతిసారి ఏదో ఫిట్టింగ్ పెడతావా? ఓయ్, నచ్చితేనే ఉండమను, లేకపోతే వెళ్ళిపోమను. మనకు మాట వచ్చేస్తుంది. బ్రోకర్ గారు నీకు కూడా మాట పోతా. ప్లీజ్. బ్రోకర్ అంటారా? బ్రోకర్ ఈడిల్లు ఇచ్చేదేం సమయ? ఈ డిల్లు వేస్ట్. ఆ ఎదురుగా ఉండే ఇల్లు దీనికన్నా నెంబర్ 1 వస్తా. నేను ఇప్పిస్తారా అండి? 50 రూపాయకు క్యా గొడవారే. చల్, మీకే ఇల్లు ఇస్తున్నాను, రేపు వచ్చి పాలు పంపించుకోండి. 8-2-167. ఇప్పుడు అడ్రస్ కరెక్ట్ గా ఉంది. సలీం బత్కల్ కోసం 4 రోజులుగా వెతుకుతూనే ఉన్నారు. అతను ఇంకా ఇండియాలోనే ఉన్నారనుకుంటున్నారా? అతను దేశం దాటే ఛాన్సే లేదు. ఈసారి సలీం బత్కల్ పోలీసుల నుంచి తప్పించుకోలేడు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తాడు. ఆ తప్పుని పట్టుకోవడానికి
ఎక్కడో ఒక చోట ఒక నిఖార్సైన పోలీస్ ఉంటాడు. పండగ వస్తే చాలు బొట్టుడికి నాకు మ్యాచింగ్ బట్టలు వేయటం, క్యారేజీలు మోయించడం, గుడికి తీసుకురావటం. అవునా బ్యాండ్ మ్యాచ్ లాగా ఏంటి అని అంటున్నాడమ్మా. దేవుడి దగ్గర అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. క్యారేజ్లు కింద పెట్టండి, చెంపలేసుకోండి. సేమ్ టు సేమ్ మెనూ ఆచార్య, అదే పులిహార. ఈసారి జీడిపప్పు కిస్మిస్ బాగా దట్టించినట్టున్నారు. మీ చేతి వంట అమృతం అమ్మా. కిందకరా. ఏంట్రా బుడ్డి? ఉదయాన్నే 4 గంటలు నిద్రలేచి పులిహార ప్రెజెంట్ చేసింది నువ్వు కదా, రేట్ అంతా అమ్మకిస్తారేంటి? ఒరే గట్టిగా మాట్లాడకరా, వింటే హట్ అవుతాయి. పబ్లిక్ లో నేను వీక్ చేస్తే నేను కూడా హట్ అవుతాను నాన్న. ఏం లేదు హట్ అయితే నువ్వు నా కొడుక సిచ్యువేషన్ బట్టి భలే మాట మారుస్తావరా నువ్వు. ఇంట్లో అమ్మకి సపోర్ట్ చేస్తావా, ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తావా? మూతురు నా కొడుక, పెద్ద పొలిటీషియన్ అయిపోతారా నువ్వు. నో నాన్న, ఓన్లీ పోలీస్. ఏడసలే నడు, దొంగేదవా నడు నడు. డాడీ ఒంటి మీద యూనిఫామ్ ఇచ్చావు, డ్యూటీ చేసుకోవడానికి వంటనిచ్చావు, అందమైన భార్యనిచ్చావు, నా మీదే సెటైర్లేసి కొడుకునిచ్చావు. ఈ జన్మకిది చాలు డాడీ, చాలు చాలు. ఉంటా మరి. సేవ్ సోన్ ఏంటి మరి? ఓకే. పాస్పోర్ట్ ఎంక్వైరీ ఏమి రాలేదే? రాలేదు. జరిగింది చూడు. ఇది సులేమాన్పేట 2వ లైన్ కదా? అయితే రోడ్డు కిటిపక్కనేమో మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, అటుపక్కన 1 టౌన్ పరిధిలోకి వస్తుంది. తెలీదా? 1 టౌనా? అవును సాబ్. థోడా గల్తీ హో గయా సాబ్. ఇప్పుడు మనం రెంట్కి తీసుకుని 1 టౌన్ పరిధిలోకి వస్తుందంట సాబ్. అయితే ఏంటి? 2 టౌన్ పరిధిలో మన వాళ్ళందరూ ఉంటారు సాబ్. మన పాస్పోర్ట్లన్నీ అక్కడనే మేనేజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 1 టౌన్ నుంచి ఎంక్వైరీకి వస్తారు సాబ్. అక్కడ ఉండేది కూడా పోలీసేగా, మేనేజ్ చేయి. ఠీకే సాబ్. ये 50 रुपए के लिए क्या गोड़वा रे? టాటా చెప్తున్నావా, సెల్యూట్ చేస్తున్నావా? ఊరుకోండి సార్, మనలో మనకేముంది. ఏ రోయ్, నేను పోలీసు ఉద్యోగం చేస్తుంది శాలరీ కోసం కాదు, సెల్యూట్ కోసం. ఓకే సార్. అది నా శాల్యూట్ మీకు సార్, మీ శాలరీ నాకు సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సుబ్బారావు సార్, రాజుగారు రాలేదా? ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? ఇంకా రాకపోవటం ఏంటి? ఈ టైం కల్లా వచ్చేస్తారే. రండి 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 రాజుగారు. మీరు రాకపోతే స్టేషన్ కల ఉండదు. మీరు కూడా లేట్గా వస్తే రాజుగారు. ఇల్లు అలవాటు చేసుకుంటున్నాను సార్. ఎటు రేపటి నుంచి ఇంటి దగ్గరేగా ఉండాల్సిందే. రిటైర్ అవుతున్నాను సార్. 33 ఏళ్ళు కంప్లైంట్లు, రిపోర్టింగులు, ఎంక్వైరీలు, ట్రాన్స్ఫర్లు, ఇలా బ్రతకటం అలవాటైపోయింది సార్. పెళ్ళాం పిల్లలు కూడా పెండింగ్ కేసుల్లాగే కనిపిస్తారు. యూనిఫామ్ లేకపోతే మారువేషంలో ఉన్నట్టుంటుంది సార్. ఇక పోయేదాకా అలాగే ఉంటుంది. ఏంటో సొంత ఇంట్లోంచి గెంటేస్తున్నట్టుగా ఉంది సార్. రాజుగారు రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రాజుగారు, రిటైర్మెంట్ అంటే రెస్ట్ ఇచ్చి జీతం ఇవ్వటం. ఒక్కసారి పోలీసే అయితే ప్రాణం పోయేదాకా పోలీసే. ఇది మీ స్టేషను, మీరు ఎప్పుడైనా రావచ్చు. మీ 33 ఏళ్ల అనుభవాన్ని మాకు పంచి మమ్మల్ని వెనకుండి నడిపించండి రాజుగారు. మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏమంటారు? ఓకేనా? అమ్మా. ఏంట్రా చింకు? అమ్మా. ఏంటమ్మా? ఏరా, బూస్ట్ కావాలా? వద్దు. హార్లిక్స్? వద్దు. మరి ఇంకేంట్రా? నేను రాత్రి మీ ఇద్దరు మధ్యలో పడుకున్నాను కదా, మార్నింగ్ హాల్లో లేసానేంటి? మీ నాన్నని అడుగు. బో ఏటో మరి, కానీ తొందరగా. ఏయ్ చీకు, ఇట్రా. ఈయనక తగిలాడమ్మా నీకు. ఆయన జబ్బులన్నీ నా కంట కడుతున్నాడు. మీ నాన్న నా లైఫ్ లోకి ఎలా వచ్చాడో తెలుసా? ఎలా? రాత్రులేమో భోగాలు, పొద్దునే వచ్చి యోగాలు పెట్టి పుట్టేశారు ఎదవలు. మనం తక్కువ.
అలా కాదు కానీ అబ్బాయి మన ఆసనం మనమే వేసుకుందాం. అరే రమణ నువ్వు ట్రై చేయరా. అరే మహేష్ నువ్వు ట్రై చేయి. ఒరే నువ్వు దాన్ని ట్రై చేయి. హలో జింకిలి. ఆవిని కాదు వెనకాల బొమ్మనేమన్నా హలో చూడు సరిగా. నేను ఈడెవడో బాగున్నాడు. ఈడైపోయాడు ఇవాళ. హీఈస్ కాన్ఫిడెంట్. ఈడేమో ఆశ్రయం ఏమంటున్నాడు, ఆవిడేమో కాలు ఎత్తుకు కూర్చుంది. మనం లుంగీలు వచ్చాం. ఎవరో చూస్తే మనకేముంది, ఆళ్లే పోతారు బొక్క. ఆహాహాహా, అతను చూడండి అయ్యా, బాబా రామ్దేవ్ కూడా ఇంతసేపు ఇంత పద్ధతిగా యోగాసనం వేయలేదు. హీఈస్ జీనియస్. తీయటం కాదురా, ఇరుక్కుపోయాను. ఇరుక్కుపోయాడా? దిస్ ఇస్ ఫులిష్నెస్. ఆగండి ఆగండి, ఎటు పడితే అటు లాగితే ముఖ్యమైన శీల మిస్ఫైర్ అయిపోతుంది. మా వాడిని కాపాడడానికి ఎవరు లేరండి. దిస్ ఈజ్ అవేర్నెస్.